డాక్టర్ గారు, డయాబెటీస్ అంటే మధుమేహం చాలామంది బాధపడుతున్నారు. అది ఒక ఏమంటారు ప్రథమ సమస్యగా అయిపోయింది పీపుల్స్కి. సో అంటే వాళ్ళకి కూడా ఎసిడిటీ సమస్యలు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ముఖ్యంగా ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా ఆహారం కంట్రోల్ చేసుకోవాలను, సరిగ్గా ఆహారం తీసుకుని షుగర్ పెరుగుతుందని భయంతో వాళ్ళు ఏంటంటే డైట్ మాడిఫై చేసుకుని సరిగ్గా డైట్ తీసుకోరు. దానివల్ల వాళ్ళకి అసిడిటీ ఎక్కువగా వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మందులు వాడుతూ ఉంటారు. మందులు వాడినప్పుడు బ్లడ్ షుగర్స్ కింద పడుతూ ఉంటాయి. ఆ హైపోగ్లైసీమియాలో కూడా వాళ్ళకి మంట వచ్చినట్టు కొంచెం చెమటలు పట్టినట్లు అనిపిస్తూ ఉంటాయి. కాబట్టి సో ఎప్పుడైనా కానీ డయాబెటిక్ వాళ్ళకి అసిడిటీగా అనిపించినప్పుడు మీ షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయో మీరు చెక్ చేసుకోవడం చాలా అవసరం. సో డయాబెటిక్ వాళ్ళకు కూడా అసిడిటీ రావచ్చు. అది వాళ్ళ డైట్ మోడిఫికేషన్స్ వల్ల, సరైన సమయంలో డైట్ తీసుకోకపోవటం వల్ల, ఒకవేళ హైపోగ్లైసీమియా వల్ల కూడా ఇది అవ్వచ్చు. కాబట్టి ఎప్పుడైనా డయాబెటిక్ వాళ్ళకి అసిడిటీ అనిపించినప్పుడు మీ బ్లడ్ షుగర్ చెక్ చేసుకొని సరైన సమయంలో సరైన ఫుడ్ తీసుకోవడం చాలా అవసరం.